తెలుగు కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యుటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సో ఒక సబ్స్క్రైబర్ నన్ను అడగడం జరిగింది, ఎక్సెల్ షీట్ని మనం పెద్దగా డిస్ప్లే చేయాలంటే హెచ్టిఎంఎల్లో సాధ్యమవుతుందా అంటే ఎక్సెల్ షీట్ని హెచ్టిఎంఎల్లో డిస్ప్లే చేయడం కుదురుతుందా అని అడగడం జరిగింది. సో దానికోసం ఏదైనా టూల్ ఉంటే ఇవ్వండి సార్. నాకు కాల్స్ చేసేటప్పుడు డేటా రీడ్ చేయడం ఇబ్బందిగా ఉంది. అంటే కాల్ చేసి వాళ్ళ నేమ్ అది చెప్పాలన్నప్పుడు కూడా ఇక్కడ నేను చూసుకోవాల్సి వస్తుంది. అంటే నేనన్నాను, మామూలుగా మీరు ఈ విధంగా జూమ్ చేయొచ్చు కదా అని చెప్పేసి చెప్పాను నేను. సార్ జూమ్ చేస్తున్నాను నేను, అయినా కూడా నాకు అది అటు ఇటు వెళ్ళిపోవడం, కొంచెం హ్యాండిల్ చేయడం కష్టంగా ఉంది సార్. ఏదైనా పర్ఫెక్ట్ సొల్యూషన్ ఉంటే చెప్పండి నాకు అని చెప్పేసి అడగడం జరిగింది. సరే అని చెప్పేసి నేను ఒక టూల్ అనేది రెడీ చేయడం జరిగింది. సో ఆ టూల్ని అతను మాత్రమే కాదు, మీలో ఎవరికి అవసరం ఉన్నా యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఎక్సెల్ షీట్ని ఇప్పుడు నేను హెచ్టిఎంఎల్లో డీటెయిల్డ్గా డిస్ప్లే చేసి చూపిస్తాను. ఓకే, సో గూగుల్లోకి వెళ్ళండి, తెలుగు కంప్యూటర్ వరల్డ్ ఎక్సెల్ టు హెచ్టిఎంఎల్ అని టైప్ చేయండి. ఎక్సెల్ టు హెచ్టిఎంఎల్, రైట్. సో ఫస్ట్ లింక్ వస్తుంది తెలుగు కంప్యూటర్ వరల్డ్.com, ఎక్సెల్ టు హెచ్టిఎంఎల్ అనేటువంటి లింక్ వస్తుంది. సో దీనిపైన క్లిక్ చేయండి మీరు, లేదా తెలుగు కంప్యూటర్ వరల్డ్.com ఓపెన్ చేసేసి ఇక్కడ ఎక్సెల్ టు హెచ్టిఎంఎల్ అని ఉంటుంది టాప్లో, దీనిపైన క్లిక్ చేసినా కూడా మీరు ఇక్కడికి రావచ్చు. సో ఇక్కడ చూస్ ఫైల్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. మీ యొక్క ఎక్సెల్ షీట్ని సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్పై క్లిక్ చేయండి. చూడండి, డేటా యాక్చువల్లీ ఒక్కో రో మీకు ఒక్కో కార్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది. సో డీటెయిల్గా ఉంటుంది. సో ఈ విధంగా మీరు దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో మాత్రం అందరికీ షేర్ చేయండి. ఇది ఎందుకంటే దాదాపు అందరికీ ఇది ఉపయోగపడుతుంది. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ లెక్చర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.